హాయ్. హలో. వెల్కమ్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడో తీసినేటివన్నీ అసలు టైం కుదరట్లేదు నాకు. వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి అండ్ ఎడిటింగ్ చేయడానికి. ఒక్కొక్కటి నిదానంగా ఎడిటింగ్ చేస్తూ అప్‌లోడ్ అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అంటే బెంగుళూరు నుంచి అనంతపురానికి షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా! సో, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము ఇంకా బెంగుళూరులో స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అయ్యామనమాట. మొత్తం అంతా ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత. సో, ఆ వీడియో అయితే నేను అక్కడికి ఎండ్ చేశాను. అక్కడి నుంచి ఇది కంటిన్యూషన్ అనమాట. మేమింకా 10, 10 కల్లా స్టార్ట్ అయిన తర్వాత అనంతపురానికొచ్చేసరికి 2:30 అలా అయింది. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఇంకా లగేజ్ అదంతా రాలేదు. వెనకాలొస్తోంది. మేమైతే ఇంకా కార్‌లో వచ్చేసాం కాబట్టి తొందరగా వచ్చేసాము. సో, మేమొచ్చేసరికి ఇంకా అమ్మ కూడా వచ్చింది. ఇంటి దగ్గర ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొనొచ్చిందనమాట ఆఫ్టర్‌నూన్‌కి. అలాగే వెజిటబుల్స్ అవన్నీ తీసుకొనొచ్చింది. ఎందుకంటే ఈ 3 డేస్ మేము బిజీగా ఉంటాము. బయటికి వెళ్ళడానికి కుదరదు. లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. సో, అందువల్ల ఇంక ఇంట్లో ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి రేపటి నుంచి కావాల్సినేటివన్నీ కొన్ని తీసుకొనొచ్చిందనమాట. సో, ఇంకా లంచ్ చేసేసిన తర్వాత హౌస్ మొత్తం ఒకసారి అలా క్లీన్ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్‌నూను ఇంకా కాసేపు కొంచెం రిలాక్స్ అయ్యాము. ఈవినింగ్ ఇంకా పాలు పొంగిచ్చేస్తున్నాను. అప్పటికింకా లగేజ్ రాలేదు. వాళ్ళు కొంచెం నిదానంగా వస్తున్నారు. ఎందుకంటే వెహికల్ ఫుల్‌గా ఉంటుంది కాబట్టి లగేజ్ స్పీడ్‌గా వస్తే అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా వస్తారు వాళ్ళు. సో, ఆ లోపల నేను పాలు పొంగిచ్చేయాలని చెప్పి ఇవన్నీ నేను ముందే కార్‌లో తీసుకొచ్చుకున్నాననమాట. నేను ఆల్రెడీ వీడియో గూడా పోస్ట్ చేశాను. నాతో పాటు ఏమేమి తీసుకొనొస్తున్నాను అనేది కూడా చూడని వాళ్ళుంటే వెళ్లి చూడండి. సో, ఇవన్నీ నేను కార్‌లోనే పెట్టుకొనొచ్చాను. ఈ గ్యాస్ గానీ, ఈ గిన్నె కానీ ఇలాంటివన్నీ కొన్ని అవసరమయ్యేటివైతే తీసుకొనొచ్చాను. సో, ఈవినింగ్ 5:30కి అలా ఇంకా పాలు పొంగిచ్చేద్దాం అనుకున్నాను. అందుకే ఇక్కడ ఇంకా పాలు పొంగిచ్చేస్తున్నాను. ఈ ఇల్లు కొంచెం పెద్దదండి. నేను కమింగ్ వ్లాగ్స్‌లో ఖచ్చితంగా ఈ హౌస్‌నైతే చూపిస్తాను. చాలా బావుంది హౌస్ కూడా. సో, నచ్చింది నాకు. సో, అందుకని ఇంకా ఈ పని అంటే పాలు పొంగిచ్చే పనయిపోతే ఇంకా రిమైనింగ్ పనులు చేసేసుకోవచ్చు తొందరగా అన్నట్టు ఇంకా అది కూడా ఆఫ్టర్‌నూన్ చేయడం కూడా మంచిది కాదు కదా! పాలు పొంగిచ్చడం. సో, అందుకని ఇంకా ఈవినింగ్ పాలు పొంగిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే పాలు పొంగిస్తూ నేనే అంటున్నాననమాట మా హస్బెండ్‌తో. మనము ఓన్ హౌస్‌లో ఎప్పుడు పాలు పొంగిస్తామో ఏమో అన్నట్టు నేను అంటున్నాను. దానికి తనొచ్చేసి ఖచ్చితంగా ఓన్ హౌస్ అన్నదైతే తీసుకుంటాము. కానీ కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు తీసుకుంటామనైతే నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేను గానీ ఖచ్చితంగా అయితే తీసుకుంటాము ఓన్ హౌస్ అయితే అని తను అంటున్నారు. నాకు ఏదన్నా ఒక కోరిక ఉంది. అది ఖచ్చితంగా నెరవేరాలి అనుకునేది ఏదన్నా ఉంది అంటే అది ఓన్ హౌసే. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము ఓన్ హౌస్ ఉండాలి అన్నట్టు. బట్ అస్సలు ఇప్పుడు అంత ఈజీ కాదు. ఒక హౌసు తీసుకోవడం అన్నది చాలా డిఫికల్ట్. అండ్ బడ్జెట్‌లో చూడాలి. మనం అనుకున్న బడ్జెట్‌లో రావాలి. సో, అవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికొక ప్లానింగ్ ఉంటుంది. మేమైతే ఇంకా ఇప్పుడైతే ఏం ప్లాన్ చేసుకోలేదు అసలు. అసలెక్కడ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఎంత బడ్జెట్‌లో తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఇవన్నీ మేము ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. సో, మాకు కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయన్నమాట. అవి నెరవేరిన తర్వాతనే సెకండ్ ఆప్షన్ కింద హౌస్ అనైతే అనుకున్నాము. ఫస్ట్ మేము అనుకున్న కమిట్మెంట్లు నెరవేరితే సెకండ్ హౌస్ గురించి అయితే ఆలోచిస్తాము. మాకు అయితే హౌస్ ఉంది. అంటే అత్తయ్య, మామయ్య వాళ్ళకైతే ఊర్లో హౌస్ ఉంది. ఇంకా ఆ హౌస్ ఎలాగో యాజ్ యూజువల్‌గా మాదే అనుకోండి. బట్ మాకంటూ ఉంటుంది కదా! అంటే నాకు తగ్గట్టు, మా హస్బెండ్‌కి తగ్గట్టు ఒక హౌస్ కట్టించుకోవాలి అని. సో, అది ఎప్పుడు జరుగుతుందన్నది అయితే తెలీదు. ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడుకుంటూ ఉన్నామనమాట మేము. మాట్లాడుకుంటూ పాలు పొంగిస్తున్నాము. అండ్ ఇంకా లగేజ్ వాళ్ళకి కూడా కాల్ చేసాము. వాళ్ళు కూడా ఇంకా దగ్గరలో ఉన్నామని చెప్పారు. అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో వచ్చేస్తామని చెప్పారు. సో, ఈ లోపల నేను కూడా ఇంకా పాలు పొంగిచ్చేసి, ఆ పాలతో ఏదన్నా నైవేద్యం చేసి ఇంకా దేవునికి పెట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళొచ్చిన తర్వాత ఫుల్లు బిజీ అయిపోతాము. ఇంక వేరే ఏ పనులు చేసుకోవడానికి కుదరదు. సో, ఏమంటే ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఇక్కడ అమ్ముంది కాబట్టి ఇంకా మా పనులు మేము కొంచెం చేసుకోగలుగుతాము. పోన్లే పొంగిని ఫోటో తీస్తున్నా.
చూడు. అలాగే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను దేవుని పటాలు కూడా అన్నీ తీసుకొని రాలేదు. జస్ట్ ఒక 2 దేవుని పటాలు మాత్రమే తీసుకొనొచ్చాను. అన్నీ ఏం తీసుకొని రాలేదు. ఏవి కావాలో అవి మాత్రం ప్రస్తుతానికి తీసుకొనొచ్చాననమాట నాతో పాటు. సో, ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యే లోపల ఇంకా లగేజ్ కూడా వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తన కిందికెళ్ళారనమాట. ఎందుకంటే అక్కడ ఒకరు ఉండాలి కాబట్టి. ఇంక ఇంట్లో నేను ఉంటాను కాబట్టి నేను ఏం చేశానంటే ఆల్రెడీ వాటిపైన పేర్లు రాసి పెట్టుకున్నాను కాబట్టి ఎక్కడివక్కడ పెట్టిచ్చేసుకున్నాను. అంటే బెడ్రూమ్‌లో ఆర్గనైజ్ చేసుకోవాల్సినటివి బెడ్రూమ్‌లో, అలాగే కిచెన్‌లో పెట్టుకోవాల్సినటివి కిచెన్‌లో, ఇలా హాల్‌లో పెట్టుకోవాల్సినటివి హాల్‌లో. అలా మేము ముందే వాళ్ళతో కొంచెం ఓపికగా పెట్టించుకున్నామనమాట. సో, దానివల్ల చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం అన్ని బాక్సెస్ చూడాల్సిన అవసరం ఉండదు. ముందే మనము సెపరేట్ చేసేసుకొని పెట్టుకుంటే. సో, ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా సోఫా అయితే ఇక్కడ పెట్టిచ్చేసుకున్నాను. అన్నీ ప్రాపర్‌గా టైం పడుతుంది ఆర్గనైజ్ చేసుకోవడానికి. అట్‌లీస్ట్ ఒక 3, 4 డేస్ టైం పడుతుంది. నేను అన్నీ అక్కడ క్లియర్‌గా అక్కడ నెక్స్ట్ పెట్టేసేయ్. వీడియోలో షేర్ చేసుకుంటానండి. బాయ్.